నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూభారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతం. జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. తిరువురులో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. జగ్గయ్యపేటలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభయాత్ర. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి వస్తున్న జీపీఓలు సర్వీసు పరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది. సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీఓలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టుగానే ప్రతి జీపీఓకు పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రజాప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న భూభారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు భారీ ఎత్తున పదోన్నతులు వస్తున్నాయన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయన్నారు. దీంతో క్రమంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ్ముళ్ళు రామకృష్ణ, రామరెడ్డి, రాములు, రమేష్, రాధా, పూల్ సింగ్, భిక్షం మరియు తమ్ముడు బన్సీలాల్, అక్క అరుణ మరియు సిసెల్లి నుంచి వచ్చిన మన రాంబాబు, చైతన్య, అన్నలేడ కూర్చున్నారు, రాజు, మదన్, మరి ఇబ్రహీం, భద్రప్ప మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా అభిమానులు. నేనంటే ప్రాణంగా చూసుకునే ఈ పాలమూరు జిల్లాకి చాలా రుణపడి ఉన్నా. మీకు ఒక నిజం చెప్పాలి, పాలమూరు జిల్లానే నాయకుడిగా తయారు చేయడానికి కారణం ఆ రోజుల్లో గట్టులో పనిచేస్తున్న ఒక సంఘటన చెప్పాలి. మా మదన్ నవ్వుతున్నాడు, ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆ రోజు నేను గట్టులో డ్యూటీ. అక్కడ ఒక సంఘటనతో నాయకుడిగా ఎదగాలని అక్కడ మైండ్లో ఎదిగింది. ఆ రోజు నుంచి మొదలైంది ప్రస్థానం. ఈ రోజు మీకు సర్వీస్ చేసే ఒక అదృష్టం నాకు కలిగింది. ముందుగా కొన్ని విషయాలని మీకు బోరు కొట్టించాలంటే కొన్ని విషయాలు చెప్తా. ఎందుకంటే చాలాసేపు అయింది, మన మిత్రులందరూ మాట్లాడారు. అన్ని చేసిన విజయాలు కావచ్చు, చేయాల్సిన బాధ్యతలు కావచ్చు, అన్ని నా మీద పెట్టారు. అన్ని వింటనే ఉన్నా. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నవాడికి బాధ్యతలు చాలా పెరుగుతాయి. చూసిరు కదా ఎన్ని స్లిప్లు వచ్చినాయో. అంటే అంత బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి. అయినా కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే ఒకటి అనుకున్నా, నా రెవెన్యూ శాఖకి నేను ఉన్నంత వరకు ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుండేలా చేయాలన్నదే నా తాపత్రయం. అది చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలనేది నా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే పాలమూరు నుంచి బయలుదేరిన ఈరోజు రాష్ట్ర రాజధానిలో మన హెచ్ఓడి కమిషనరేట్లో నేను ఉన్నా. ఒక లచ్చన్నగా 24 గంటలు సర్వీస్ అందుబాటులో ఉండడానికి రెవెన్యూ శాఖలో ఎక్కడైతే హెచ్ఓడి ఉంటుందో అక్కడ అందుబాటులో ఉండడానికి ఉన్నా. ఎవరొచ్చినా, ఏ చిన్న ఉద్యోగం వచ్చినా, ఎవరికి ఇబ్బంది ఉన్నా నా దగ్గర రావడానికి అందరికీ అవకాశం ఇచ్చిన. అంతేకాదు ఒక్కొక్కరికి ఇంకా సమస్యలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు, రెవెన్యూ శాఖ
మొత్తం తీసివేయబడ్డది. ఈ ప్రభుత్వం రాకముందు రెవెన్యూ శాఖ ఇక అయిపోయింది, ఏం లేదు, రెవెన్యూ శాఖను మొత్తం తీసేసిరు అని అందరు నవ్వుకున్నారు, అందరు సంతోషపడ్డారు. నేను వెనక నుంచి నడుస్తుంది ఈ శాఖని ఎట్లా తిరిగి పునర్వైభవం దిశగా తీసుకువెళ్ళాలని అనుకుంటూనే చాలా సందర్భాల్లో దాదాపుగా 4.5 సంవత్సరాలు ఒక యజ్ఞంలాగా పనిచేయడం జరిగింది. శాఖను తిరిగి ఈరోజు 14-12 నెలల్లోనే శాఖను తిరిగి మనం ఎలా నిర్మించుకోగలిగినామో ఈ ప్రభుత్వం మనకి చేసిన గుర్తింపుని మనం మర్చిపోవద్దు. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారిని, గౌరవ పెద్దలు రెవెన్యూ మంత్రి గారిని మనం జీవితం ఉన్నంత కాలం, మన రెవెన్యూ శాఖ గుర్తున్నంత కాలం, రెవెన్యూ శాఖ ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం గుర్తుంచుకోవాల్సిన పెద్ద సమస్య, పెద్ద అవకాశం ఇది. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం అది ఒక సాహసోపేతమైన నిర్ణయం. గతంలో 5,500 ఉద్యోగాలు ఉండే, ఈరోజు 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. మన కుటుంబంలో రేపు ఒక ఉద్యోగం రావచ్చు, తిరిగిపోయిన ఉద్యోగంలో మన కుటుంబంలో నియమించబడవచ్చు, మనం తిరిగి రెవెన్యూ శాఖలకు రావచ్చు. రావడానికి ఒక అవకాశం కల్పించిన ఈ పెద్దలని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ధరణి పేరుతోని ఆన్లైన్లో వ్యవస్థతోని ఆన్లైన్లో చేస్తే సరిపోతుందని గ్రామీణంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు, వేరు వేరు శాఖల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు. కానీ మన శాఖ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖనే, ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి గ్రామం వరకు కూడా రెవెన్యూ అధికారి ఉండాలని గుర్తించినారు. కాబట్టి ఈరోజు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించినారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఏదైనా చీమ చిటుకున్నా, ఏ సంఘటన జరిగినా మేమున్నామని ప్రభుత్వానికి అలర్ట్ ఒక సిగ్నల్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని గుర్తించిర్రు. మనం కూడా మన వంతు కొంత కృషి చేసినాం. ఆ కృషిలో భాగంగానే ఈరోజు రెవెన్యూ శాఖ తిరిగి పునర్వైభవం అయింది. అందరూ మర్చిపోవద్దు. అనుకోవచ్చు మాకేం జరిగింది అని, మాకేం వస్తుందని అనుకోవచ్చు. కానీ మీ కుటుంబంలో ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏదైనా కూడా ఒక నిరుద్యోగికి ఉద్యోగంతో పాటు తిరిగిపోయిన చెట్టుకొక పుట్టకొకలున్న విఆర్ఏలు విఆర్ఓలు తిరిగి మన శాఖలోకి వచ్చారు, రాబోతున్నారు. వారికి ఒక ధర్మ సందేహం వచ్చింది. తమ్ముళ్ళు చాలా మంది వస్తుంటే మెసేజ్లు పెడుతున్నారు, ఈరోజు స్లిప్లో కూడా అయ్యే ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దానిని క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇచ్చేవాడిని ఒకే ఒక వ్యక్తిని నేను. నాకు తెలుసు అందరు అపోహలు ఉన్నారు. సార్ మేము ముందుకు రావాలా, వెనక్కి పోవాలా, ఆప్షన్ ఇవ్వాలా, వద్దా, డిపార్ట్మెంట్కి రావాలా, వస్తే మా పరిస్థితి ఏంది, మా భవిష్యత్తు ఏంది, మేమేమనుకుంటున్నాం, మాకు ఇంత అన్యాయం జరిగింది, ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాలు చేసినాం, మాకు ఇంకా అన్యాయం జరిగింది, మా అన్యాయానికి లచ్చన్న ఏం సపోర్ట్ చేయటం లేదు, ఇంకా అన్యాయం చేస్తుండని కొంతమంది అపోహల్లో ఉన్నారు. తమ్ముళ్ళకి ఒకటే చెప్పగలను, అవన్నీ అపోహలు మాత్రమే. ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక మనం అనుకోవాల్సింది కూడా మనం పర్సనల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్లో ఆ మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరువురు శాసనసభ్యులు శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజాబలం లేకుండా ఎవరో ఏదో చేద్దామనుకుంటే అది వారి భ్రమేనని, ఆ మహానీయుని స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించడమే మనందరి కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజాబలం ఎవరికి ఉంటే వాళ్ళే నాయకులు, ప్రజాబలం లేకుండా ఎవరన్నా చేద్దామంటే అది వాళ్ళ భ్రమ అని ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఒకసారి తెలియజేస్తూ ఆ మహనీయుడి ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయడమే మన ముందున్న కర్తవ్యం అని ఇప్పుడున్న అందరికీ తెలియజేస్తూ, మరి బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్
అన్ని రకాల ఆటుపోట్లు, అణచివేతలు, వివక్షత, అంటరానితనం ఎదుర్కొని కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అంటే వాళ్ళకున్న చదువు, వాళ్ళకున్న విజ్ఞానం, వాళ్ళకున్న ఆత్మగౌరవం, అన్నిటికీ మించి వాళ్ళ మీద వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం. కాబట్టి మన బలమే, మన సొంత బలమే మనల్ని నిలబెడుతుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప వెనకెవరో నలుగురుండి నువ్వు నాయకుడు అన్నంత మాత్రం ఎవరో నాయకుడు కాలేడు. నాయకుడు అనేవాడు స్వయంగా ఎదుగుతాడు, నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఎదుగుతాడు, నాయకుడు అనేవాడు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు. కాబట్టి వాళ్ళు 40 సంవత్సరాలు పార్లమెంటు జీవితంలో అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా నిలబడి కలబడి ఎదగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నారు, ప్రజల నుంచి వచ్చారు, ప్రజల సమస్యల కోసమే వాళ్ళు పనిచేశారు. లేకపోతే 117 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి కోసం ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి పిల్లలందరినీ చదివించండి. కాబట్టి ఆత్మగౌరవంతో బతుకుతో నేర్పండి, చెడ్డల వాటికి దూరంగా ఉండండి. నేను ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చెప్పాను, ఎన్నికల తర్వాత కూడా ఇదే చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా ఇదే చెప్తాను. కాబట్టి ప్రజలకు పనికిరాని రాజకీయాల వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, అలాంటి విషయాలు నేను పట్టించుకోను. కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ కొలిపూడి శ్రీనివాసరావు ఉంటాడు. రాజకీయాలకు అతీతంగా తిరువురు అభివృద్ధి కోసం పనిచేసే ఏ విషయంలోనైనా సరే ఎవరికైనా సరే కొలిపూడి శ్రీనివాసరావు మద్దతు ఉంటుంది. ఈ సందర్భంగా మరో 10 రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి ఈరోజైతే 11వ తారీఖున పూలే జయంతి, 14వ తారీఖున అంబేద్కర్ జయంతి. వాస్తవానికి ఈరోజు తిరువూరులో P4 మీద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గోరి మండలం జగ్గయ్యపేట గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయుధ ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామం ముఖద్వారం బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్రగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలు అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరి కృష్ణన్న గారు, మండల పార్టీ అధ్యక్షులు నర్సన్న గారు, ఈ మండలం ఇన్ఛార్జ్ మంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమ్మిరెడ్డి గారు, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు విజయన్ రావు గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్ గారు, వీరేందర్ గారు, మన ఎన్ఎస్ఆర్ గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ మన రమేష్ గారు, మటిక సంతోష్ గారు, ఇక్కడ ఎంపీటీసీ రాజేశ్వరరావు గారు, గ్రామ శాఖ అధ్యక్షులు రవి గారు, అదేవిధంగా మన ఓబీసీ మండల అధ్యక్షులు బ్రహ్మం గారు, రమేష్ గారు, వెంకట్రావు గారు, వేదిక మీదున్న మండలం నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, జగ్గయ్యపేట మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పత్రికా మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి మా సురేందర్ కు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సోదరులారా, ఈరోజు నెహ్రూ ప్రధాని అయిన తర్వాత అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉండి ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, బడుగులకు, బలహీన వర్గాలకు విద్యలో
ఉద్యోగంలో మరి రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా శ్రీమతి సోనియా గాంధీ 1975లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు 350 మంది చనిపోతే మొన్న 2009 నుంచి 14 సమయంలో సుమారు 1200 మంది బిడ్డల ప్రాణాలు బలిగొంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా శ్రీమతి సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినటువంటి పార్టీలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి రాష్ట్రంలో మిగులు రాష్ట్రాన్ని అదేవిధంగా 8,70,000 కోట్లు అప్పు చేసి ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్ల పేరుతో దోపిడీ చేసి కాళేశ్వరం కూలిపోయి మిషన్ భగీరథతో వేలాది కోట్ల రూపాయలు దిగమింగి ఛత్తీస్గఢ్ కరెంటు కొని వేలాది కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళు చెప్పిన మాట ఏ ఒక్కడి కూడా అమలు చేయలేకపోయారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు. అదేవిధంగా గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం దేవుడెరుగా కానీ ఊరికో ఉద్యోగం గతి లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే. అదేవిధంగా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు తీసుకొచ్చి అప్పుడింత ఇస్తే మితికి సరిపోయి అసలు కానీ ఉండి రైతు మీద భారం పడ్డాది. డబుల్ బెడ్రూమ్ అల్లుడొస్తే బిడ్డొస్తే చుట్టమొస్తే ఆ గుడిసెలు ఎడబడుకుంటారని నీతి మాటలు చెప్పి 2 సార్లు అధికారంకి వచ్చి శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది సైతం భారీ శోభయాత్ర చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శోభయాత్ర కోసం ఆదిలాబాద్ పట్టణంలోని గోపాలకృష్ణ మఠం వద్ద చేపడుతున్న శ్రీరాముని విగ్రహ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 6న స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి సాయంత్రం 5 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుందని, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు రాళ్లబండి మహేందర్, జోగు రవి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ నెల 6వ తారీఖు నాడు ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే ఆదిలాబాద్ పట్టణంలో వేలాది మంది భక్తులతో శ్రీరాముని యొక్క శోభాయాత్ర నిర్వహిస్తామో, శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ హిందూ బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి పండగ తీరుగానే ఈ సంవత్సరం కూడా ఆ యొక్క పండుగను మనమంతా కూడా కలిసి జరుపుకుందాం. 6వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు వినాయక చౌక్లోని గోపాలకృష్ణ మఠం దగ్గర నుండి ప్రారంభమై వేలాది మంది హిందూ భక్తులతో ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. భక్తి శ్రద్ధలతో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుండి, ఆదిలాబాద్ పట్టణం నుండి, వివిధ గ్రామాల నుండి హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క శ్రీరాముని యొక్క నామ స్మరణతో మారు మోగే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శోభాయాత్రని మనమంతా కూడా కలిసి జరుపుకుందాం. మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నెల 6వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి వేలాది భక్తులు తరలివచ్చి ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతం, జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. తిరువురులో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు.
జగ్గయ్యపేటలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభయాత్ర.